పాకిస్తాన్ కు బలూచిస్తాన్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. కరాచీ నుంచి క్వెటా వెళ్లే హైవే మధ్యలో కీలక నగరమైన సురబ్ సిటీని బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం సురబ్ సిటీలోని ప్రభుత్వ కార్యాలయాలపై బెలూచిస్తాన్ జెండాలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడున్న పాకిస్తానీ సైన్యాన్ని బిఎల్ఏ దళాలు తరిమికొట్టాయి. దీంతో బలూచిస్తాన్ ప్రాంతంపై పాకిస్తాన్ పట్టుకోల్పోతోంది. దాదాపు 80% ప్రాంతాలు బిఎల్ఏ ఆధీనంలోకి వెళ్లాయి. మొన్న క్వెటాను కోల్పోయిన పాకిస్తాన్ తాజాగా సురబ్ సిటీని విడిచి సైన్యం పారిపోయింది. కాగా బిఎల్ఏ వరుస దాడులతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. తాజా దాడుల్లో 300 మంది పాక్ సైనికులు మరణించినట్టు సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. పాకిస్తాన్ కు బెలూచిస్తాన్ వరుస పెట్టి షాక్లు ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపుగా 2 దశాబ్దాల కాలంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉంది. ఒక రకంగా ఆ దాడులకు కూడా తెగబడుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో బిఎల్ఏ యొక్క యాక్టివిటీ పెరిగింది. పూర్తి స్థాయిలో బెలూచిస్తాన్ పై పట్టు సాధించే దిశగా బిఎల్ఏ అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే క్వెటా నగరాన్ని ఆక్రమించుకున్నటువంటి క్వెటా నగరాన్ని కైవసం చేసుకున్నటువంటి బిఎల్ఏ నెక్స్ట్ ఇప్పుడు మరొక సిటీని కూడా తమ వశం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా సురబ్ సిటీ అనేది బెలూచిస్తాన్ కి సంబంధించి మరొక అత్యంత ఇంపార్టెంట్ కీలకమైన ప్లేస్. దీన్ని ఇప్పుడు బెలూచిస్తాన్ బిఎల్ఏ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల పరిణామ క్రమంలో భాగంగా ఇటీవల కాలంలో ఒకవైపు భారత్ పాకిస్తాన్ నిర్దిష్ట పరిస్థితి నేపథ్యంలో పాకిస్తాన్ కు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిగ్ షాక్ ఇచ్చింది. కరాచీ నుంచి క్వెటా వెళ్లే హైవే మధ్యలో కీలక నగరమైన సురబ్ సిటీని బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కంటిన్యూ. శివ, ఇప్పటికే సురబ్ సిటీని కూడా బెలూచిస్తాన్ బిఎల్ఏ ఆక్రమించుకుంది, స్వాధీనపరుచుకుంది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన అంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, అన్నిటిపైన బిఎల్ఏ బెలూచిస్తాన్ సంబంధించినటువంటి జెండాలు కూడా ఎగురవేశారు. సో ఇప్పటికే క్వెటా దాంతో పాటుగా ఇప్పుడు సురబ్ సిటీ, ఈ 2 సిటీలను బిఎల్ఏ ఆక్రమించుకుంది. సో ఒక రకంగా బెలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించబోతుందా అనేట్టుగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలను బట్టి మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ కు బెలూచిస్తాన్ ఇప్పుడు పెద్ద ఒక పక్కలో బలంగా తయారైందని చెప్పవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఎవరైనా సైనికులు బెలూచిస్తాన్ వైపు చూడాలంటానే వణికిపోతున్నారు. ముఖ్యంగా వరుస పెట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి దాడిలో దాదాపుగా 300 నుంచి 400 మంది పాక్ సైనికులను బెలూచిస్తాన్ బిఎల్ఏ ఇప్పటికే హతమార్చింది. కనిపిస్తే చాలు విచ్చుకు పడుతూ ఉంది. ఒకవైపు ఎల్ఈడి బాంబులతో కావచ్చు, లేకుంటే రిపోర్ట్ కంట్రోల్ ద్వారా ఈ యొక్క మొత్తంగా కూడా బెలూచిస్తాన్ సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ ఏకకాలంలో పాకిస్తాన్ సైన్యం పైన విరుచుకు పడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వరుస పెట్టి ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ పోతున్నటువంటి బిఎల్ఏ ఇప్పుడు సురబ్ సిటీని కూడా కైవసం చేసుకోండి. సో ఇక మరికొద్ది రోజుల్లోనే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆధ్వర్యంలో బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భావం కావడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బెలూచిస్తాన్ సంబంధించినటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, గ్యాస్ కావచ్చు, ఖనిజ నిక్షేపాలు కావచ్చు, లేకుంటే గద్వార్ ఓడరేవు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పాకిస్తాన్ పెత్తనం చేసి పాకిస్తాన్ తమ వనరులను దోచుకొని తమ వైపు కాకుండా ఇతరత్ర వాటికి ఖర్చు పెడతా ఉంది. సో మమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేస్తుందని చెప్పేసి బిఎల్ఏ ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఆందోళన కొనసాగిస్తా ఉంది, వాళ్ళొక చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఇష్టం లేకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఇండియా అఖండ భారత్ విడిపోయిన క్రమంలో అప్పుడు ఇష్టం లేకుండా పాకిస్తాన్ లో బలవంతంగా మహమ్మద్ అలీ జిన్నా చేపట్టి బలవంతం కలవాల్సి వచ్చింది. సో ఆనాటి నుంచి దశాబ్దాల కాలం కూడా ఈ ప్రత్యేక బెలూచిస్తాన్ సంబంధించి నిత్యం పోరాటం కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలో మాత్రం గత దశాబ్ద కాలంగా మాత్రం బెలూచిస్తాన్ చాలా స్ట్రెంథన్ అయిపోయిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ ప్రజలు కావచ్చు, బిఎల్ఏ ముఖ్యంగా మొత్తంగా కూడా బెలూచిస్తాన్ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. బెలూచిస్తాన్
బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ పేరు చెప్తేనే పాకిస్తాన్ గుండెలో గుబులు దిగుతా ఉంది. వరుస పెట్టి ఏకకాలంలో పాకిస్తాన్ సైన్యానిపై దాడులు దిగడము, అదే సందర్భంలో ప్రధాన నగరాలన్నీ కైవసం చేసుకుంటూ ఒకవైపు ఒక్కొక్క నగరం కైవసం చేస్తూ పాకిస్తాన్ వైపు వస్తుంది. సో ఇక బెలూచిస్తాన్ సంబంధించి పూర్తిగా తమ కంట్రోల్లోకి వచ్చింది. 80% మొత్తం కూడా తమ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పేసి ఇప్పటికే బిఎల్ఏ ప్రకటించింది. అతి త్వరలోనే మేము స్వతంత్ర దేశంగా ఆవిర్భించబోతున్నామని చెప్పేసి ప్రకటించబోతున్నారు. అదే క్రమంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగానే తమకు సంబంధించినటువంటి జాతీయ గీతాన్ని ఎంచుకోవడము, జాతీయ గీతాన్ని ఆలోచించడము, అక్కడ ఉన్నటువంటి యాక్టివ్ అంతా కూడా ఒక దేశంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నా అవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి మొత్తంగా కూడా ఈసారి ఆ సురక్షితిని కైవసం చేసుకుంది. సో పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బలహీనంగా ఉంది. ఒకవైపు ఆ భారత్ కి సంబంధించి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ చేసిన మొన్నటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం పూర్తిగా కుదేలైపోయింది, వీక్ అయిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు పూర్తిగా విఫలమైపోయి. సో ఒక రకంగా పాకిస్తాన్ ఆర్మీ మొత్తంగా ఆత్మస్థైర్యం కోల్పోయింది, డైలమాలో పడింది. ఎందుకంటే భారత్ జరిపిన దాడితో పూర్తిగా దెబ్బతిన్నది. సో ఇదే అనుభవానికి మంచి సమయంగా భావించినటువంటి బెలూచిస్తాన్ మెల్లమెల్లగా తన యొక్క అడుగులు వేస్తూ బెలూచిస్తాన్ సంబంధించి అన్ని మొత్తంగా పూర్తి స్థాయిలో దేశాన్ని తమ స్వతంత్రంగా ఏర్పాటు చేసుకుని అడుగులు వేస్తా ఉంది. సో మొత్తంగా అతి త్వరలోనే ఆ బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భించడం ఖాయమని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్లేషకులు కూడా అంచనా ఏర్పాటు చేస్తున్నారు. సరే మొత్తానికైతే ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి బెలూచిస్తాన్ పైన కనీసం దృష్టి పెట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అయితే రాధాకృష్ణ రోజు రోజుకి బెలూచిస్తాన్ లో పరిస్థితులు పాకిస్తాన్ చెయ్య దాటిపోతున్న సిచ్యువేషన్ నేపథ్యంలో ఒకవేళ బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భవిస్తే సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది? ప్రపంచం కూడా ఎంతవరకు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు దానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? అలాగే పాక్ ఏ మేరకు నష్టం కలిగిస్తుంది? ఖచ్చితంగా బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడితే మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆహ్వానిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఆల్రెడీ ప్రత్యేక దేశంగా ఉండడాన్ని బలవంతంగా పాకిస్తాన్ లో కలిపారు ఆనాటి సంబంధించినటువంటి 1947 తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో. సో ఈ నేపథ్యంలో ప్రత్యేక దేశం ఆదిస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా అసలు నిత్యం ఒకవేళ ప్రత్యేక దేశం ఏర్పాటు చేయకపోతే ఇలాంటి ఆందోళనలు దాడులు నిత్యం కొనసాగుతాయి. సో రకంగా అది పాకిస్తాన్ కి ఇబ్బందికర పరిణామం కాబట్టి ప్రపంచ దేశాలు కూడా అమెరికాతో సహా మిగతా అన్ని దేశాలు కూడా బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం ఏర్పాటు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదే నేపథ్యంలో భారత్ కు మాత్రం ఒక రకంగా బెలూచిస్తాన్ రూపంలో మరొక అడ్వాంటేజ్ గా మనకు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ బెలూచిస్తాన్ భారత్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే బెలూచిస్తాన్ సంబంధించినట్టు భారత్ నే ఒక భారత్ సంబంధించినటువంటి సైనిక ఆపరేషన్ కావచ్చు, ఆర్మీకి సంబంధించినటువంటి అందరినీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని బెలూచిస్తాన్ అడుగులు వేసింది. భారత్ తమ వెనుక ఉన్న ఒక ధైర్యంతో ఇప్పుడు మొత్తంగా కూడా బిఎల్ఏ ఒక రకంగా పాకిస్తాన్ పై విడిచిపడుతుందని చెప్పవచ్చు. బెలూచిస్తాన్ కన్నా వినకపోతే ఒకవేళ కనుక ప్రత్యేక దేశం ఏర్పాటైతే పాకిస్తాన్ కు ముఖ్యంగా ఆర్థికంగా పెద్ద ఒక దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సహజ వాయువులకు కావచ్చు, ఖనిజ నిక్షేపాలకు అది మొత్తంగా కూడా పెట్టింది పేరు. దీనికి అన్నిటికీ మించి అక్కడ ఉన్నటువంటి ఓడరేవు గద్వార్, అరేబియా సముద్రం ఉన్నటువంటి గద్వార్ ఓడరేవు మాత్రం ఇది మొత్తంగా ఒక రకంగా పాకిస్తాన్ ఆర్థికానికి, వాణిజ్య రంగానికి ఒక వెలుదంగా నిలిచే ఆ ఓడరేవు. సో ఇటీవల కాలంలో దాన్ని చైనాకి అప్పగించారు. చైనా దాన్ని డెవలప్ చేసే పనిలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం అయితే ఆ ఓడరేవే బెలూచిస్తాన్ యొక్క భవిష్యత్తు అభివృద్ధికి కావచ్చు, ఆర్థిక రంగానికి మొత్తంగా కూడా ఆ దేశ అభివృద్ధికి ఒక రకంగా వెన్నుముకగా నిలిచే ప్రయత్నం ఉంది. ఇదే సందర్భంలో పాకిస్తాన్ దెబ్బకొడుతూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించి అనేకమైన సంక్షోభాలు ఉన్నాయి. సింధు జలాలు భారత్ నిలిపివేయడంతో అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్సెస్ లో మొత్తంగా కూడా ఆ నీటికి ఇబ్బంది కొరత ఏర్పడింది. అదే సందర్భంలో పంజాబ్ కిందికి పడితే కరాచీ దగ్గర కూడా ఈ తాగునీటి కావచ్చు, తాగునీటికి కూడా కొరత ఏర్పడింది. సో ఒక రకంగా తాగునీటి కొరత, రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం. అలాగే రాధాకృష్ణ, బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటు చైనీయుల మీద కూడా దాడి చేస్తుంది కదా. చైనా చేపడుతున్నటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఈ ప్రాంతం గుండానే వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ దేశంగా ఏర్పడితే చైనాకు కూడా ఒక గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా శివ, ఇప్పటికున్న పరిస్థితుల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే గద్వార్ ఓడరేవుకు సంబంధించి చైనాకు పాకిస్తాన్ అప్పచెప్పడమో అప్పటి నుంచే అక్కడ ఉన్నటువంటి స్థానిక బెలూచిస్తాన్ ప్రజల్లో ఒక తీవ్ర ఆందోళన, మొత్తం కూడా అక్కడ ప్రజలను అంతా కూడా చైతన్యం చేసే దిశగా ఏర్పడింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓడరేవును చైనాకు అభివృద్ధికి అంటే ఒక రకంగా చైనాకు అడ్వాంటేజ్ గా అయ్యే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా సహజ ఖనిజ నిక్షేపాలన్నీ కూడా ఓడరేవు ద్వారా
ఇతర దేశాలకు పంపించి బెలిచిస్తాన్ పూర్తి స్థాయిలో ఆర్థిక రంగంగా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. సో వనరులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడనే బెలిచిస్తాన్ సంబంధించి ఒక చైతన్యవంతంగా ఆందోళన తయారై ఎప్పుడైతే పాకిస్తాన్ చైనాకు అప్పచెప్పిందో ఆ గద్వార్ ఓడర్ సంబంధించి అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఒక తీవ్రంగా ఆందోళన నిర్వహిస్తారు. అప్పటి వరుస పెట్టి ఒక దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే గత మార్చి నెలలో చూసాం మనం, ఏకంగా ఓ జాఫర్ ఎక్స్ప్రెస్ రావల్పిండి వెళ్తున్నటువంటి ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 500 మంది ప్రయాణికులతో వెళ్తుంది. సో అలాంటి ట్రైన్ ని వీళ్ళు హైజాక్ చేసే ప్రయత్నం చేస్తారు, హైజాక్ చేశారు. సో అప్పటి నుంచి కూడా బెలిచిస్తాన్ ఎంత స్ట్రాంగ్ ఉందో, తమ పవర్ ఎంత ఉందో వైపు ప్రపంచ దేశాలు కూడా గమనించే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు ప్రత్యేక దేశంగా ఏర్పడితే మాత్రం పాకిస్తాన్ కష్టాలు మరింత ఎక్కువైతాయి. ఎందుకంటే ఇప్పటికే భారత్ తో పోరాడలేని పరిస్థితి. మరోవైపు ఇప్పుడు మన భారత్ తోడుగా బెలిచిస్తాన్ తయారైంది. మొత్తంగా పాకిస్తాన్ కు ఇక ప్రతి రోజు భవిష్యత్తులో ప్రతిదీ కూడా కొంత ఇబ్బందికర పరిణామమే. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు బెలిచిస్తాన్ వేడిపోతా ఉంది, మరోవైపు కాశ్మీర్ పీఓకేను కూడా భారత్ త్వరలోనే ఇటీవల కాలంలో మనం ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఇటీవల కాలంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే త్వరలోనే పీఓకే భారత్ లో కలవబోతా ఉంటే అక్కడ ప్రజలు భారత్ తో మమేకం కాబోతున్నారు అని చెప్పేసి ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. సో ఈ నెక్స్ట్ టార్గెట్ ఒక బెలిచిస్తాన్ అయిపోతే ఇంకా పీఓకే. సో దాని తర్వాత పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఒంటరైపోతుంది. అందులో కూడా పాకిస్తాన్ లో ఇప్పుడు మొత్తం సింధు జలాలు ఎక్కడైతే ప్రవహిస్తాయో, సింధు జలాలు ఎక్కడ మొదటిగా వస్తాయో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సెస్ కూడా సింధు దేశంగా ప్రకటించాలని ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు కరాచీలో తమకు పాకిస్తాన్ సంబంధించి ఈ సింధు జలాలు రావడం లేదని చెప్పేసి అక్కడ ఆందోళన కొనసాగుతున్నాయి. మొత్తంగా పాకిస్తాన్ సంబంధించి ఇక దుర్భిక్ష పరిస్థితులు, ఒక రకమైన సంక్షోభ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీని అంతటికీ కారణం కూడా పాకిస్తాన్ ఉన్న వాటిని సరిచూసుకోక తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఇటు భారత్ సంబంధించి కాశ్మీర్ విషయంలో భారత్ ను, అదేవిధంగా బెలిచిస్తాన్ విషయంలో అక్కడ ఉన్నటువంటి బెలిచిస్తాన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, ఆందోళనలు చేయడంతోనే అక్కడ దాడులకు పాల్పడంతో తీవ్రవాదుల దృష్ట్యా. సో ఇదంతా ఒక రకంగా పాకిస్తాన్ కు ఇప్పుడు తాను తీసుకున్న గోతులో తనే పడ్డట్టు పరిస్థితి అయిపోయింది. మనం ఎక్కడో లేని భారత్ సంస్థ పీఓకేని ఆక్రమించే ప్రయత్నం, పీఓకే గురించి ఆశపడితే ఉన్న బెలిచిస్తాన్ కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.